అందరికీ నమస్కారం. మనకి నిన్న నుంచి మన రాష్ట్రంలో పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ కొరతగా ఉందని చెప్పేసి వదంతులతోటి ఎక్కువ మంది బాగా భయాందోళనకు గురయ్యి మళ్ళీ పెట్రోల్, డీజిల్ దొరుకుతుందో లేదన్న ఆందోళనతోటి పెట్రోల్ బంక్ దగ్గరికి క్యూలు కడుతున్నారు. మనకి గూడూరు డివిజన్లో మనకి మొత్తం 3 మండలాలు కలిపి మొత్తం 24 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా నేను తెలియజేయనిది ఏంటంటే, మన దగ్గర అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా సఫిషియెంట్ స్టాక్ ఉంది. మనకి డీజిల్ ఉంది, పెట్రోల్ ఉంది. అదేవిధంగా మనకి కృష్ణపట్నం పోర్ట్ నుంచి, చిత్తూరు నుంచి, కడప నుంచి కూడా పెట్రోల్, డీజిల్ ట్యాంకర్స్ వస్తున్నాయి. మనకు ఆల్రెడీ ప్రజెంట్ ఉన్న స్టాక్ ప్రకారం మనం ఒక రేషియోలో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అక్కడ అన్ని పెట్రోల్ బంకుల దగ్గర కూడా వీఆర్ఓని, ఆర్ఐని క్లోజ్ మానిటరింగ్ పెట్టాం, పోస్ట్ చేసి ఉన్నాం. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా క్లోజ్గా మానిటర్ చేస్తుంది. కాబట్టి అవసరం లేకుండా ఎవరు కూడా పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఆందోళనతోటి ట్యాంక్ ఫుల్ చేయించుకోవాలని చెప్పేసి, అంటే కారు కానీ లేకపోతే 2 వీలర్స్ కానీ ట్యాంక్ నిండా కొట్టమని చెప్పేసి అక్కడ పెట్రోల్ బంక్ వాళ్ళతో గొడవలు పడడం అలాంటివి ఎవరు చేయొద్దు. దయచేసి మేము ఒక రేషియోలో పెట్రోల్ బంకుల్లో డీజిల్ కానీ పెట్రోల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 2 వీలర్స్కి అయితే 100 రూపాయలకి, పెట్రోల్ అయితే 10 లీటర్స్, అదేవిధంగా హెవీ వెహికల్స్కి అయితే 20 లీటర్స్ వరకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది గమనించాలి, అందరూ కూడా గమనించి దాన్ని కోఆపరేట్ చేయండి. అందరూ కూడా మనం ఒకేసారి ఆందోళనతోటి ఫుల్ ట్యాంకులు తీసుకెళ్ళిపోతే అక్కడ ఉన్న స్టాక్ కూడా అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితి ఎవరు తీసుకురావద్దని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా ఆక్వా ఫార్మర్స్ ఎవరికైనా డీజిల్ నీడ్ ఉంటే సంబంధిత ఆక్వా అసిస్టెంట్ ఆ విలేజ్కి సంబంధించిన విఆర్ఓని కన్సల్ట్ చేస్తే మీకు ఉన్న ఆక్వా విషయం వాళ్ళు చూసి మీకు ఎంత కావాలనేది వాళ్ళు ఒక కూపన్లాగా మీకు సర్టిఫై చేసిస్తారు. అది తీసుకొని మీరు పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక విఆర్ఓ ఉంటారో వాళ్ళు చూసి మీకు ఆ క్యాన్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవసరమైతేనే మీరు ఈ విధంగా తీసుకోవాలి, అవసరం లేకుండా ఎవరు కూడా తీసుకోవద్దండి. అదేవిధంగా అగ్రికల్చర్ ఫార్మర్స్ కూడా మన గూడూరు డివిజన్లో ఉన్న ఆల్రెడీ ప్యాడీ అంతా కూడా కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా నాట్లు స్టార్ట్ చేయాలి, దమ్ము చేయాలనుకుంటే మీరు కూడా క్యాన్లతో తీసుకెళ్లే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఈ విధంగా అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా మీరు విఆర్ఓని సంప్రదించి విఆర్ఓ ద్వారా సర్టిఫికేట్ చేసుకొని మీరు పెట్రోల్ బంకులో ఉన్న విఆర్ఓని కన్సల్ట్ చేసి తీసుకోవాలి. అవసరం లేకుండా ఎవరు తీసుకోవద్దు. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ సఫిషియెంట్ స్టాక్ ఉంది, ఇంకా కంటిన్యూగా మనకు స్టాక్ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి భయాందోళన చెందొద్దని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు భయాందోళన చెంది క్యూలు కట్టి రోడ్డు ట్రాఫిక్ లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తీసుకొచ్చే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎటువంటి పరిస్థితులు చేయొద్దు. అందరూ కూడా పోలీస్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి కోఆపరేట్ చేసి పెట్రోల్ బంకు యాజమాన్యానికి కూడా సహకరించి చక్కగా పీస్ఫుల్ వాతావరణంలో మీరు కావాల్సిన ప్రజెంట్ నీడ్, భవిష్యత్తు నీడ్ కాదు, ప్రజెంట్ నీడ్ మీకు కావాల్సింది ఏదైతే ఉందో తీసుకునే వస్తుంది కోరుతున్నాం. అదేవిధంగా ఎమర్జెన్సీ అంబులెన్స్ కానీ హాస్పిటల్కి సంబంధించి ఎమర్జెన్సీ నీడ్ ఉన్న వెహికల్స్కి సఫిషియెంట్గా ఇవ్వమని చెప్పేసి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దానికి ఇయర్ మార్క్ చేసాను, ఏ బంక్ దగ్గర అయితే ఇవ్వాలో అక్కడ వాళ్ళు ఇస్తారు. కాబట్టి ఆ విధంగా అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. నింపుకోండి. ఆయిల్ సప్లైస్ స్లోగా ఉన్న ప్రతి డీలర్ దగ్గరికి అందుతుంది. దూరాల నుంచి 40-50 కిలోమీటర్ల అవతల నుంచి కూడా వచ్చి అవుట్లెట్లో వచ్చి పట్టుకొని పోతున్నారు. కొద్దిగా గొప్ప ఇస్తున్నాను. అందరికీ కూడా సంతృప్తికరంగానే డీజిల్, పెట్రోల్ 2 సరఫరా చేస్తున్నాం. అందరికీ అందుబాటులో ఉండేలాగా చూస్తున్నాం. కాకపోతే కన్జ్యూమర్స్ అంటే కస్టమర్లు వాళ్ళ అవసరానికి మించి కొనుగోలు చేసి నిల్వ చేసిన దానివల్లే డిమాండ్ అనేది క్రియేట్ అవుద్ది. దయచేసి మీ అవసరాలకు మాత్రమే వాడుకోండి, అంతవరకే తీసుకోండి. ఎక్కడ కూడా పెట్రోల్, డీజిల్ స్కేర్సిటీ అనేది రాకుండా ఉంటుందని నా విన్నపం. అందరూ దీన్ని పాటిస్తారని ఇందు మూలంగా మీ అందరికీ కూడా సవినీయంగా మనవి చేసుకుంటున్నాను. లిమిట్ అనేది ఏం లేదు. మీ అవసరాలకు మించి ఇప్పుడు రోజువారీ అవసరాలకి ఒక ఎంప్లాయీ వాళ్ళ స్కూటర్కి లేదా 2 వీలర్కి 200-300కే పట్టుకుంటారు. ఇక్కడ స్కేర్సిటీ అయిపోతుంది, రేటు పెరిగిపోతుందని నాకు 1000 రూపాయలకు పట్టండి, 1200లకు పట్టండి అంటే ఆటోమేటిక్గా నాకు కూడా మా కంపెనీ డిపో నుంచి సప్లైస్ కూడా ఎంత అవసరమో హిస్టారికల్లో గత 2 ఏళ్ళగా ఎంత సప్లై ఉందో అంతే సప్లై చేస్తున్నారు. కాబట్టి దీన్ని గమనించి మీకు ఎంత అవసరమో అంతే పట్టుకుంటే ఇటువంటి ఇబ్బందులు లేకుండా కూడా మనం సాఫీగా మన టౌన్లో అందరికీ ఆయిల్ని సరఫరాలో అందుబాటులో ఉంచగలనని మీకు అందరికీ తెలియజేస్తున్నాను.